చేవెళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బస్సు ప్రమాద బాధితులను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పరామర్శించారు. ప్రమాద తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, ఆర్టీసీ 2 లక్షలు, కేంద్రం 2 లక్షల పరిహారం అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇదైతే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సంబంధించి బస్సు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చేవెళ్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పలువురు ప్రజా ప్రతినిధులు పరామర్శించారు. రక్షణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమాచారం అందిన వెంటనే ఆసుపత్రికి చేరుకుని బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆసుపత్రి వద్దకు చేరుకుని క్షతగాత్రులకు భరోసానిచ్చారు. బస్సు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, ఆర్టీసీ 2 లక్షల ఎక్స్గ్రేషియా, కేంద్రం 2 లక్షలు పరిహారం అందిస్తుందని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య వెల్లడించారు. మిజాపూర్ హైవే రోడ్డు అప్పటి నుంచి మన్నెగూడ వరకు ఉన్నటువంటి రోడ్డు 46 కిలోమీటర్లు. తీవ్రంగా రోడ్డు ఎప్పటికీ రష్గా ఉంటుంది. కాబట్టి దానికి రోడ్డు శాంక్షన్ అయి కూడా 5 ఏళ్ళు అయిపోయింది, 5-6 సంవత్సరాలు అవుతుంది. ఎన్జిటీలో కేసు వేయడం వల్ల ఆ రోడ్డు అయిపోయింది. దాని గురించి ఎన్నో యాక్సిడెంట్, ప్రతి వారంకు 5-6 మంది 10 మంది చచ్చిపోతూనే ఉంటున్నారు. దాని గురించి రోడ్డు గురించి మేము చాలా సందర్భాల్లో ప్రయత్నం చేస్తున్నాం. అయినా కూడా ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఉన్నారో వాళ్ళని కూడా అనేక సందర్భాల్లో అనేక సార్లు వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళని కంక్లూజన్కి తీసుకురావడానికి వాళ్ళకు ఎన్నో ప్రయత్నాలు చేసినాం. మొన్ననే లాస్ట్కు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎన్జిటీలో కేసు కూడా తీసేసారు. ఎన్జిటీలో క్లియర్ అయిపోయింది. వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవడానికి 2 రోజులే పని కూడా స్టార్ట్ అయింది. ఈ ప్రమాదం సంబంధించి చెప్పండి సార్. అంటే ఎంతమంది చనిపోయారని మీరు అధికారులు చెప్పడం జరిగింది? తర్వాత క్షతగాత్రులకు సంబంధించి ఏ విధంగా వైద్యం అందించున్నారు? 20 మంది ఇప్పటికీ చనిపోయినట్టు చెప్తున్నారు. క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వము మరి వాళ్ళకు కార్పొరేట్ స్థాయిలో మరి వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ దుర్ఘటన, ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు. రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు ఇది. వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం. విచారణకు ఆదేశించినాం. మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం. క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరి అయిన మెరుగైనటువంటి చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మొత్తం ప్రభుత్వం ఉంది. ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, మా ఆర్టీసీ ఎండీ, సిపి గారు, కలెక్టర్ గారు, అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయం లోపల వారిని ఆదుకోవడానికి, వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని
ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కార్యక్రమాలు చేపడతారు. నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం. ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి అంశం కాదు, ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తారు. ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాను. ఇది రాజకీయాలకు వేదిక కాదు. ప్రభుత్వం తరఫున వీఆర్ రెస్పాండింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. బట్ ఇది నెగ్లిజెన్సీ, ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటాను. నమస్కారం. బస్సు ప్రమాద బాధితులను స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు కేంద్రం తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. లోపట పోయి శవాలు చూసి వస్తే నాకు నేను అనుకుంటా వారం నిద్ర కూడా పట్టదు. పసి పాప, మహిళలు ఎంతోమంది, అది చూస్తేనైతే ఘోరంగా ఉండే. ఇక్కడ వాళ్ళు ఎంతోమంది బాధల్లో, కొంతమంది షాక్లు ఉన్నారు, కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఓదార్చలేరు ఇటువంటి పరిస్థితిలో. ఇది ముఖ్యంగా చాలా మంది తాండూరు ప్రజలు, కొంతమంది వికారాబాద్ ప్రజలు. డ్రైవర్ వెనుక మహిళలు ఎక్కువ కూర్చున్నారు, అందుకే మహిళలు ఎక్కువ మంది చనిపోయింది ఈరోజు. దీని వెనుక ఎంతో మంది పాత్ర ఉన్నది. ఆ ఇద్దరు డ్రైవర్లే కాక మన కంకర్ లారీ డ్రైవర్దే తప్పని అంటారు, కానీ అది పోలీసు వాళ్ళే నిర్ణయం చేసుకోవాలి. కానీ నిర్లక్ష్యం. మన హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఇది ఒకటే ఒక రోడ్డు, అప్పుడు వెనకటేసిన రోడ్డు, ఒక్క బ్రిడ్జ్ కూడా ఉండదు. ఇప్పుడు కార్లు, పెద్ద పెద్ద కార్లు వచ్చినాయి, ఇంకా ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నాయి.